అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ తేజ. అయితే బాలానగర్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కళ్ళ ముందే భార్యాభర్తలు ఇద్దరిని కూడా హతమార్చడం చూసాం. ఇప్పటివరకు ఒక పెద్ద ఆయన అయితే చనిపోయారని చెప్తున్నారు. అసలు ఏమైందమ్మా అంటే ఇక్కడ కళ్ళ ముందే జరిగిందని చెప్పేసి అంటున్నారు. కొన్ని విజువల్స్ కూడా మేము చూసాం. అంత దారుణంగా అటాక్ చేశారంటే మీకు ఎవరితో అయినా వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయా? ఎవరు అసలు వచ్చింది? అసలు ఎవరంటే మా కాకయ్య మనమడు వాడు. వాళ్ళ అమ్మ నాన్న అక్కడ కూర్చొని చూస్తున్నారు. మా అల్లుడు మా అన్న కొడుకు ఆయన నరుకుతున్న వ్యక్తి చనిపోయిన అబ్బాయి మా ముఖ్యందర్ ఆయన పేరు. ఆయన కొట్టంగా వాళ్ళ అమ్మ నాయన అక్కడ కూర్చొని చూస్తున్నారు. కానీ మరి ఎందుకు కొడుతురు మీరు కొట్టొద్దని చెప్పలేదు. ఆ గుడి గురించి ఒకటి మాకు కొంచెం విరోధాలు ఉన్నాయి అన్నమాట. కూర్చొని మాట్లాడుకునేది ఉంది. ఇక్కడ బాలనగర్లో ఎవరు చెప్పకుండా 10 ఊర్ల మనుషులను తోలుకొచ్చి న్యాయంగా అడిగి మీకు గుడి మాకు ఇచ్చేయాలంటే మేము ఇచ్చేసేవాళ్ళం. మాకు ఇంత అన్యాయం చేస్తారని మేము అనుకోలేము. మా పిల్లగాని చంపుతారు, మా వదినని ఇంత ఘోరంగా చేస్తారని మేము అనుకోలేనైనా. మేము 10 మంది కూర్చున్నాం అనుకో, మాకు గుడి ఇచ్చేది మేము కూడా చేసుకుంటామని మర్యాద కూర్చొని అడిగినట్టు మేము ఇచ్చేవాళ్ళం. ఇట్లా కొడిచి వచ్చింది ఆ గుడి, ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ప్రాణాలు తెచ్చిస్తారు ఎవరైనా? గుడి అంటే ఇయ్యాలి కదా, రేపు చేసుకుంటారు. చాలా దారుణంగా కొట్టారు కదా, తల మీద కొట్టిన విజువల్స్ అనేవి. గొడ్డలతో నరికాడు, గొడ్డలతోటి నరికి అదంతా రక్తం ఇంకా అక్కడే ఉందో అదంతా రక్తం. ఇదండి ఇదంతా రక్తం. మా తమ్ముడు రక్తం అడుగులో ఇట్లా మేకలాగా కొట్టుకుంటుండండి. ఎవ్వరు కూడా వచ్చి హెల్ప్ అంటే కూడా ఎవరు హెల్ప్ చేయట్లేదు. మనము అడవిలలో బతుకుతున్నామా అండి? మనుషుల మధ్యలోనే కదా బతికేది. మనిషికి మనిషే కదా సహాయం చేసేది. ఇంత క్రూరంగా నరుకుతారా అండి? ఏదైనా ఉంటే మాకు ఏ కక్ష లేవు. వాళ్ళు కూడా మేము తమ్ముళ్ళే అనుకున్నాం, వాళ్ళని కూడా మేము బాబాయ్ పిన్ని అనుకున్నాం. కానీ వాళ్ళ మనసులో ఎంత ఉందని మాకు ఇప్పటి వరకు అసలు మేము ఎక్స్పెక్ట్ చేస్తలే. ఇది ఒక కళలాగానే మేము ఫీల్ అవుతున్నాం. రికార్డ్ అయిందా సీసీ కెమెరాలో? అసలు ఎలా జరిగింది అంటే ఆ టైంలో మీరు ఇక్కడ లేరు అని చెప్పేసి అంటున్నారు. లేమండి, మేమంతా వర్కింగే. మాకు కాల్స్ వస్తేనే వచ్చినాయి. మాకు వీళ్ళు వీడియోలు తీసి పెడితేనే మాకు తెలిసింది మా ఇంట్లో ఇంత దారుణం జరుగుతుంది అని. మా మమ్మీ బ్లడ్ గాడుంది, ఆమె అట్లా పడిపోయి ఉంది. మా తమ్ముడు మీద అటాక్ చేశారా? ఇద్దరి మీద ఎట్టే టైం ఇలా గోధుమలు ఎండబోసారు వాళ్ళు. వంగి అతను రావడం కూడా అక్కడెక్కడ చూడలే. మా తమ్ముడు వంగి తీస్తుండు, రావడంతోనే మెడ పైన వేసిండు. వాడు అలానే పడిపోయిండు, ఈడ కొట్టిండు. తల్లి అడ్డం పోయింది, తల్లిని కొట్టంగానే అక్కడ పడిపోయింది. అలా భార్య వచ్చింది, లేపుతుంటే ఆ అమ్మాయి మీద కూడా అటాక్ చేయడానికి వస్తే ఆ అమ్మాయి గేట్ పెట్టేసుకుంది. మా డాడీని మా మరదలు కాపాడింది. వాళ్ళ భార్యను చూసుకుంటా ఇంకా పట్టేసిండండి. అన్ని వీడియోస్ ఉన్నాయి, మేము చూసింది కూడా కాదు ఇది. అన్ని వీడియోస్తోనే మేము తెలుసుకున్నాం. మాకు కూడా తెలియదు ఇక్కడ ఏం జరిగిందని. చూసే వరకు రక్తం అడుగులు ఇట్లా కొట్టుకుంటున్నారు. ఇంత దారుణం. ఎవరు కూడా వచ్చి ఆపడానికి ప్రయత్నించలేదు. అందరు భయపడ్డారండి. అందరు అప్పటికి అక్కడ కొట్టారంట, ఇక్కడ కొట్టారంట, అందరిని కొట్టుతుండంట. ప్రాణం పోయేదాకా ఈడనే నుంచొని కావాలి కాసి 2 ప్రాణాలు పోయినాయి. వాళ్ళు వీడియోస్ ఇచ్చిర్రు, అన్ని రికార్డ్ అయినవి ఉన్నాయి. ఆ వీడియోస్ చూపించమంటే చూపిస్తాం. ఎవరు ఈ దాడికి ప్రయత్నించింది ఎవరు అసలు మీకు తెలుసా? మీకు వాళ్ళ వ్యక్తిగతంగా తెలుసా లేదా? ఎందుకు తెలియదండి, వాళ్ళు మా పాలోళ్ళు అవుతారు కదా, పక్కకే ఉన్నారు వాళ్ళు. మా నాయన వాళ్ళ అంతే, వాళ్ళు మా ఇంటి ముంగడికి వచ్చిపోతారు. వాళ్ళు ఎంతమంది వచ్చారు అంటే ఎంతమంది వచ్చారు? అబ్బాయి ఎంబడి ఇంకొక అబ్బాయి వచ్చిండు. ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయి వచ్చిండు. ఆ అబ్బాయి ఎవరో తెలియదు. మరి వానికి ఎంత కక్ష ఉందేమో. మా మమ్మీ రాగానే నందు అంటే అబ్బాయి పేరు, ఆమె లేచింది అని మరీ చూపిస్తే వాడు వచ్చి మళ్ళీ ఇంకా కొట్టిండండి. ఆ అమ్మాయి 60 ఏళ్ళ మా అమ్మ, 60 ఏళ్ళు. ఏముంటుందండి లేడీస్ దగ్గర అంత బ్లడ్, మొత్తం బ్లీడింగ్ ఇట్లా పడిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? విషమంగానే ఉందండి. డాక్టర్స్ ఏం చెప్పట్లేదు. మాది దారుణం. మా ఇల్లు మొత్తం నాశనం అయిపోయింది. చిన్న పిల్లలండి ఇద్దరు. ఈ బాబు చూసిండు లైవ్ గా, ఈ బాబు లైవ్ గా చూసిండు. వాళ్ళ డాడీ ఏమైందో అడగండి. చూసావా ఏం జరిగింది అసలు? డాడీని ఏడగొట్టి చెప్పు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ అబ్బాయి అండి ఇతను. అంటే ఏంటన్నా అసలు ఎందుకు ఇట్లా వాళ్ళు దాడి చేశారంటే ఏమన్నా వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నాయి? అంత దారుణంగా చంపడానికి ప్రయత్నించారు కదా. గొడవలు ఏం లేకుండే. అంటే మొన్నటిదాకా గుడిది మ్యాటర్ నడిచింది. అంటే మాకు గుడిలు కావాలని అంటే ఆయన కూడా మా పెద్దవాళ్ళు కూడా అందరూ ఒప్పుకున్నారు, ఇచ్చేద్దాం ఎందుకు వాళ్ళు చేసుకొని 2 సంవత్సరాల అగ్రిమెంట్ లాగా తీసుకొని ఉండనులే. గుడికి సంబంధించి గొడవ ఇది. అంటే ఈ ఊర్లో మొత్తం మేమే చూసుకున్నది. ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు అనమాట. అంటే మాకు పాలోళ్ళు అవుతారు వాళ్ళు. అట్లా వాళ్ళు అడిగినారు కాబట్టి వాళ్ళకి సరే మీకు ఇస్తాం తీయాలని కూడా బస్సు మొత్తం కూర్చొని మాట్లాడి కూడా వాళ్ళకి ఇస్తామని కూడా ఇచ్చేసినాం.
తాగిండు, మరి ఏమేమి తాగిండు, గంజాయి తాగిండు అంటుండ్రు, మళ్ళీ మంద తాగిండు. తాగకుండానే వచ్చిండు వాడు, తాగలేడు అయ్యా. గుడి పేరు ఎత్తలేరు కానీ వాళ్ళ మనసులో వీళ్ళని చంపాలని ఉంది. మా నాయన ఆయన సచిన తాత ఒక్క తల్లి కొడుకులు. మా నాయనకి ఎంతమంది పిల్లలు, మా కాకయ్యకి అంతమంది పిల్లలు. మా నాయనకి ఎంత జీతమో వాళ్ళకంత, మన కాకకి అంత జీతం. ఎయిర్పోర్ట్లో చేతుర్రు. మరి మా నాయన సగం బస్సు వంచిండు. మా నాయన ధర్మదాత పెద్ద మల్లయ్య, ఏర్పుల పెద్ద మల్లయ్య మా నాయన. గుడి పేరు ఏంటి? నల్లపోషమ్మ తల్లి, నల్లపోషమ్మ టెంపుల్. ఇక్కడ అర్జున్ బస్సులో సంజీవ కాలనీలో ఇక్కడ మాకు గుడి ఉన్నది. ఆ గుడి దిక్కించి మాట్లాడుకున్నాం, అంతా అయిపోయింది. ఇద్దాం అనుకున్న లోపు మళ్ళీ ఈ స్టంట్ ఎందుకు చేసిండు కూడా తెలియదు. ఇదే కాదు, ఇంకా అక్కడ ఆ గల్లీ నుంచి ఆ గల్లీ వరకు ఇంకా చాలా చేసుకుంటూ పోయిండు. ఇంకా 2-3 ఎంబడబడ్డాడు. మా సిస్టర్ ఎంబడబడిండు, కొడవేలు పట్టుకొని, అది గొడ్డలు పట్టుకొని మా సిస్టర్ ఎంబడబడ్డాడు. మా అక్క అక్కడ నుంచి పడి కాలుకి దెబ్బ తగిలింది. ఆ నుంచి మళ్ళీ వీళ్ళ ఇంటికి వెళ్ళినాడు. మీ ఇంటికి ఎందుకు వచ్చాడు మళ్ళీ? మేమంతా ఒకటే, మేమంతా పాలలమే. మా ఇంటికి మా మమ్మీ, మా వదిన, మా అన్న వాళ్ళే గుళ్ళు ఎక్కువ ఉండి చేసేదంతా మా అన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళే చేస్తుండే. అది ఓడ్చుకోలేక చేస్తుండా లేక తన మనసులో పగ పెట్టుకొని చేసిండో తెలియదు. ఇక్కడ వచ్చినాక మా తమ్ముని నెత్తి వాళ్ళ కొట్టి, మా వదినది నెత్తి వాళ్ళ కొట్టేసిన తర్వాత డైరెక్ట్ నేను మా అమ్మ ఉండుంటే ఇదే బస్సులో 4 శవాలు లేస్తుండే. నిన్నటి వరకు 4 శవాలు వేస్తుండే. నేను మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. మా భార్య మా అక్క ఇద్దరు అండి డోర్ గట్టి పట్టుకుంటే ఆ డోర్ అంతా వలగొట్టండి. లాస్ట్ వాళ్ళ మీద కూడా అటాక్ చేయడానికి వచ్చాడా? నేను ఇంట్లో అనుకుని అటాక్ చేయడానికి వచ్చాను. మా భార్య మా అక్క ఏం చేశారు, భయంతో డోర్లు పెట్టేసుకున్నారు. ఒక దిక్కు గొడ్డలతోటి, ఒక దిక్కు రాళ్ళతో కొడుతున్నారు. మా భార్య కిటికలకి ఎవరు రాను ఎందుకు కొడుతున్నా అంటే కూడా వినలేడు. బాలమని నువ్వు బయటికి రా, నేను చంపేస్తాను, నీ కొడుకుని చంపేస్తాను, మీ ఇద్దరిని మాత్రం వదలా. ఆల్రెడీ 2 చంపేసే వచ్చినానే నీడికి. ఇక్కడ నుంచి బస్సుకి వెళ్ళేటప్పుడు అందరికీ అనుకుంటానంట, కాక 2 శవాలు లేపేసినా, ఇంకా 2 చంపనీకి పోతున్నా, నేను ఏం టెన్షన్ పడకి, ఇంకా 2 తీసుకొనే పోతా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మా డోర్ అంతా వెలగొట్టినాక అలా మేనత్ వచ్చి ఎలగొట్టేసింది. ఆమె ఎలగొట్టిన తర్వాత నిమిషానికి అక్కడ బస్సులకి నుండి మేము ఇంట్లోకి బయటికి ఎప్పుడు వెళ్తామా అని అక్కడ పోయి పలానా అడ్రస్లో పోయి కూర్చొని ఎదురు చూస్తుంది మా ఇద్దరి కోసం. పోలీసు వాళ్ళు అప్పటి వరకు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోవడం వల్ల మేము బచాయినా, లేకపోతే మా అమ్మ కానీ నేను కానీ ఇక్కడ ఏదో ఒకటి అయిపోతున్నాము. ఎందుకు అతను అంతలా దాడికి ప్రయత్నిస్తున్నాడు అంటే ఎవరు కూడా క్లారిటీగా చెప్పట్లా. కాదు, గుడి మాట వెళ్ళలేదయ్యా, గుడి సంగతే ఇప్పుడు కొట్టింది అంటారు. పోయిన సంవత్సరం మాట్లాడిరు, 3 2 సంవత్సరాలు చేసుకుంటామన్నారు. ఈ తమిళనాళ్ళకు పోయిన సంవత్సరం సృష్టి గుడిలకు పోవద్దు అని మా అమ్మలకు నువ్వు పూజ చెయ్యి, అందులో వచ్చిన కొబ్బరికాయలు కానీ ఏవి కానీ మేము తీసుకుంటాము, అమ్మవారిని ముట్టుకోవద్దు కదా అని అమ్మోళ్ళకి ఒప్పచెప్పారు. మా అన్నయ్యకి ఒప్పచెప్పారు. వీళ్ళు అంతది అన్నయ్య చేసిండు కదా, ఇప్పుడు మళ్ళీ అన్నయ్య అంత వచ్చింది కదా. ఆ 2 ఏళ్ళు చేసిండు వాడు, మళ్ళీ ఈ 2 ఏళ్ళు కూడా వీడే తింటుండు. మాకు ఇయ్యాలే కదా అంటే వాళ్ళ మనసులు ఉందేమో మాకు తెలియదు. ఇప్పుడు నేను మా తమ్ముడిని అడిగినా, నా మేనమ్మ మా అన్న కొడుకుని అడిగినా, ఎందుకు ఇస్తారా వాళ్ళకు, వాళ్ళు ఏం చేస్తారని ఇస్తారు, గుడి అంతా ఖరాబ్ చేస్తారు ఇయ్యకంటే. అక్క అట్లా తప్పు, న్యాయం అమ్మవారు చేసుకొని అందరు చేసుకొని తినాలి అని ఇట్లా అన్నాడు నా తమ్ముడు. అన్న మేము ఇట్లా అనుకున్నాము. మా ఎన్నడో నాడు 15-20 రోజుల కింద నిన్న కాక మొన్న కొట్టి చంపి వాళ్ళు గుడి విషయం వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. కానీ మాకు తెలియదు గుడి విషయంలో కొడతాడు చంపుతాడని మేము ఒక్కనాడు ఊహించలే నాయన. వాళ్ళ మనసులో ఎన్ని పోయిన ఏడాది అక్కడ ఆగస్టు 27 ఆగస్టు 30 జరిగింది పంచాది పోయిన సంవత్సరం. అయినా ఒప్పుకున్నాం 2 ఏళ్ళు అని. అంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ దాడికి ప్రయత్నించాడో అతనితో ఎప్పుడన్నా మీరు మాట్లాడారా? మీ కుటుంబ సభ్యులు అంటున్నారు కదా. మాట్లాడడం అసలు ఎవరితో మాట్లాడడం, వాళ్ళే అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటారు, మామూలుగా మాట్లాడతారు. మేము ఎవరితో కూడా మాట్లాడడం. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి వీళ్ళకి ఇంత ఉందా అని మాకు మనసులో అనిపిస్తుంది. ఇంతవరకు మేము వీళ్ళు ఇట్లా చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరిని పాపం వాళ్ళదే అని అనుకున్నాం, కానీ ఇంత స్థితికరం జరుగుతుందని అసలు ఊహించలేదు. ఇంత సంఘటన అసలు ఈ బాలనగర్లోనే ఫస్ట్ టైం ఇట్లాంటివి ఇక్కడ సంఘటనలు ఇక్కడ జరగలేదు. ఇది ఫస్ట్ టైం. ఇది కూడా బస్సులో జరిగింది, మా ఫ్యామిలీలో జరిగింది. మళ్ళీ ఇంకొకటి మా పాలోలే వాళ్ళు, ఇంకా బయట వాళ్ళు కూడా కాదు. ఇంటి గురించి అడుగు, వెళ్ళండి సార్. నేను నా పిల్ల ఇంట్లుంది, మా అన్నయ్య ఇంట్లుండు, మా వదిన మా అల్లుడు గోధుమలు ఎండేస్తా, గోధుమలు ఎండినాయి అని ఎండ పోయి నీడొస్తుందని ఇట్లా జరుపుతున్నారు అంతేనంట.
వెళ్ళిండు అక్కడి వరకు వెళ్తే ఎనుకున్నాడు. మా అల్లుడు వస్తుంటే వస్తుండు ముఖ్యందరు వస్తుండు అనే వరకు వానికేం తెలుసు ఇట్లా వంగిండు. వచ్చి గొడ్డలు తీసుకొని ఏసుడేస్తే అమ్మో నా కొడుకునేస్తున్నామని తల్లి అడ్డం పోయింది మా వదిన. ఆమెను కొడితే ఆమె ఆడెగిరి వాడి మళ్ళీ లేస్తుంటే అరే ఆమె లేస్తుంది అని చెప్తుంటే ఆమెను పట్ట కొట్టిండు. అంటే ఇద్దరు వచ్చారమ్మా అటాక్ చేయడానికి? ఒక్కడే అటాక్ చేసిన ఒకడేమో సపోర్ట్ ఇద్దరు అనేది వచ్చింది కరెక్ట్, కానీ అటాక్ చేసింది ఒక్కడే. ఇంకో అతను ఏంటంటే ముఖ్యందరు బయటకు వచ్చిన అతను ఇక్కడికి వెళ్ళిపోయేటోడిని వచ్చినానని నందు అన్నట్టు అబ్బాయి చూపించే వారికి ఆయన అటాక్ చేసేసిండు. అటాక్ చేసిన తర్వాత మా వదిన వచ్చింది, నా కొడుకుని ఎందుకు కొడుతున్నావు అని చెప్పేసి మా వదిన వస్తే మా వదినకి ఒక దెబ్బ వేసిండు. ఆమె ఫస్ట్ దెబ్బకు ముఖాల మీద ఇట్లా నిలబడిపోయింది. అని ఆమె ఇంకా బతికే ఉందని మళ్ళీ నందు చెప్పేవారికి రెండో దెబ్బ కొట్టేవారికి బుక్క వదిలి పడిపోయింది. మళ్ళీ థర్డ్ టైం వచ్చేసి మళ్ళీ ఇట్లా ముఖం మీద పట కొట్టేసి లాస్ట్ టైంకి మళ్ళీ వదినని మళ్ళీ రాడుతోటి ఈ ఇట్లా కొట్టే వరకు బ్రెయిన్ అనేది బయటకు వచ్చేసింది లాస్ట్లో కొట్టినప్పుడు. ఇక్కడే చనిపోయిందా? వాళ్ళిద్దరు ఇక్కడనే. అయితే సార్ మా పాప నాకు ఫోన్ చేసింది, మమ్మీ ముఖ్యందరిని అత్తమ్మని చంపేస్తుండు అంటే మా అల్లుడు మా వద్దని ఎందుకు కొడుతాడు నాకు ఇట్లా అర్థమైంది. నేను వస్తున్నా, వాడి పేరు చెప్పడానికి వస్తలేదు మా పాపకి, వాళ్ళే వణికిపోతుంది. నేను తొందరగా ఇట్లా వచ్చేస్తున్నా. నేను వస్తుంటే నాకు దారిలో అక్కడ కలిసిండు, కమ్యూనిటీ హాల్ దగ్గర కలిసిండు. నాకు కలిసి గొడ్డలుంది, రాడుంది. అయితే బేబక్క సారీ అని చెప్తుండు. నాకెందుకు సారీ చెప్తున్నాను నేను ఇట్లా అనుకున్నా, కానీ నా అల్లుని నా వద్దని రక్తం అడుగులో వాడుండ్రు. నేను చూసి షాక్ అయిపోయినా. అయ్యా నేను ఇంట్లోకి పోతాను, చూడలేను నేను వాళ్ళని. మళ్ళీ మా పాపను ఆయనను కొట్టింది, మా వదినని కొట్టిందంట. ఆయనను కొడితే పడిపోతే అక్కడి వరకు వెళ్ళిందంట. పాప ఉరికొచ్చిందంట, ఇట్లా లేపిందంట. వెళ్తుంటే రక్తం పోతుందంట. మళ్ళీ ఉరికొచ్చిండ, పాప మీదకి రాడి ఇసిరేస్తే పాప ఇంట్లోకి పాపను ఎత్తుకొని వెళ్ళిపోయి గేట్ వేసి అన్నయ్యని తీసుకొని మామయ్య నడువు వాడు చంపేస్తుండని మా అన్నయ్యని తీసుకుపోయి లోపలేసి డోర్ పెట్టేసి నీ కాలు మాకు తెల్లకు అని గేట్ పెట్టుకొని లోపలికి పోతే మా పాప కాపాడిందని అని ఇట్లా కొడుతున్నాయి. మొత్తం క్రూర మృగాల వీడియో వాళ్ళు తీసేపటికే మాకు తెలిసింది, కానీ లేకుంటే మేము చూడలేదు అయినా, మేము కూడా చూడలేదు. ఏం జరిగిందన్న క్లారిటీగా చెప్పట్లేదు. యాక్చువల్గా గుడి గురించి వీళ్ళు 1-2 years నుంచి ఒక టర్మ్ వాళ్ళు ఒక టర్మ్ వీళ్ళు తీసుకుంటారు. ఆ గుడి గురించి ఇంత ఘాతుకానికి వాడు దారి తీస్తాడని మాకు కూడా తెలియదు. ఆడు తాగి ఉన్నాడు, తాగిన మత్తుల ఆడు ఎవడు కనబడితే వాళ్ళ మీదకి ఆడు విసురుకుంటా పోతున్నాడు. ఒకే రోజు ఇక్కడ కాకుండా దీనికి ముందు వేరే వాళ్ళ దగ్గర కూడా అటాక్ చేయడానికి వెళ్ళాడని చెప్తున్నారు. అవును, ఒకరోజే జరిగింది. ఇక్కడ ఇది జరిగింది, ఎవరు దారిలో అడ్డం వస్తే వాళ్ళను కొట్టుకుంటా పోతుండంట. అక్కడ ఇంకో ఇల్లు ఉంది, ఆడ ఒక లేడీ ఆ బాబును కూడా వాళ్ళ మీదకి ఇసిరితే వాళ్ళు ఎస్కేప్ అయిపోయి ఆమె అంటుంది మమ్మల్ని కాపాడనీకే వీళ్ళు చచ్చిపోయారని చెప్పి ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. పిఎస్కేలో కంప్లైంట్ కూడా లాడ్జ్ చేసింది ఆమె. కానిస్టేబుల్ తీసుకెళ్ళి మరి పోలీసులు వచ్చారా, అరెస్ట్ చేశారు అతన్ని? అక్కడ దొరికాడు వచ్చారు, కానిస్టేబుల్ వచ్చారు. తల్లి తండ్రి ఆడ కూర్చొని చూస్తుర్రంట, వచ్చి ఇడిపిస్తే కొడుకును కొట్టకు బిడ్డ, మనం పాలలో మన అడ్డంపు రావాలా? తల్లి లేదా? తల్లి తండ్రి ఇద్దరు ఉండరు. మరి చచ్చినాక వీళ్ళకన్నా ముందు పోయి టౌన్లో కూర్చుర్రంట. పిల్లగాడు అయితే లైవ్లో చూసి మా డాడీని చంపిర్రు అని నిద్ర పోతలేదు రాత్రి అంతా. రక్తం అంటున్నాడు పిల్లగాడు రాత్రి అంతా. అత్తగారి ఇళ్ళల్లో ఉన్నాము, దెబ్బలు తగిలినాయి అంటే వచ్చినాము, కానీ చచ్చిపోయిందంట దెబ్బకే. ఈడనే జీవించిండంట. ఆ శంకరుడు దోసుకొని వాడిని మర్చిపోతాం. ఇక నల్లవోజమ్మ మాకొద్దు. మొన్న 1,000 లక్షలు పెట్టి నా పెద్దల్లుడు అంత పెళ్లి చేసిందమ్మా. నీకు పెళ్లి చేసినందుకు నాకు నాన్న ఇట్లా ఇంత అన్యాయం చేసినవే పోజమ్మా. ఓ నల్లవోజమ్మా, నీ పెళ్లి చేసినందుకు కలిక దుఃఖం పెడతావావే. ఓ నల్లవోజమ్మా.